హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ మీతో నేను ఒక కొత్త బ్లాగ్ షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. అండ్ ఈ బ్లాగ్ మొత్తం చూడండి ఫ్రెండ్స్. లాస్ట్కు బ్లాగ్ మంచిగా అనిపిస్తే లైక్ చేయండి అండ్ కమెంట్లో చెప్పండి బ్లాగ్ ఎలా అనిపిస్తుంది. అండ్ లాస్ట్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ బ్లాగ్ ఓల్డ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్. ఏమంటే మన హిందీ బ్లాగ్స్ నేను స్టాప్ చేశాను కదా ఫ్రెండ్స్. అందుకే ఇవి ఉండిపోయాయి ఫ్రెండ్స్. మీతో షేర్ చేస్తున్నా ఎందుకంటే షూట్ చేసి ఉంచా ఫ్రెండ్స్. అందుకే మీతో షేర్ చేయాలనిపించింది. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, మన హిందీలో మన ఛానల్ నడలే కదా ఫ్రెండ్స్. అందుకే తెలుగులో స్టార్ట్ చేశా. అందుకే మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలా సపోర్ట్ చేస్తే నేను ఈ బ్లాగ్స్ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే ఇది మన శ్రావణ మాసంలో సెకండ్ శ్రావణ మాసం అంటే సెకండ్ శ్రావణ శుక్రవారం ఫ్రెండ్స్. ఆ రోజు ఇది. సో చూడండి ఇక్కడ ఏమంటే నేను ఒక లాస్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను కదా. ఇది వైరల్ బెడ్షీట్ చాలా మంది కొంటారు, పర్చేస్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. అందుకే మేము ఏం చేసినాం, మన పెద్ద బెడ్ది నేను ముందు ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. అది లాస్ట్ బ్లాగ్లో షేర్ చేశాను. అండ్ మీతో అది కూడా చెప్పాక నేను దివాన్ సెట్ కూడా ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. సో చూడండి, వచ్చింది పార్సల్. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ అక్క మీకు ఓపెన్ చేసి చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చినాయి. ఇదేమంటే మాకు 350కి పడ్డది ఫ్రెండ్స్. అంటే 350కి పడ్డది మాకు. ఇది అంటే పర్చేస్ చేసాం ఫ్రెండ్స్. చాలా బాగా క్వాలిటీ ఉంది, సేమ్ క్వాలిటీ ఉంది. అండ్ ఇలా వచ్చాయి ఫ్రెండ్స్ దివాన్ సెట్. ఒక బెడ్షీట్ ఉంది అండ్ అలా ఒక లోడ్ కవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, లాంగ్ లోడ్ కవర్స్. అండ్ స్క్వేర్ 4 కవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ వీడ ఇక్కడ ఏమంటే క్వాలిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ మీతో నెక్స్ట్ బ్లాగ్లో ఇది మంచిగా మీకు బెడ్ మీద కవర్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. ఇదేమంటే మాకు చాలా నచ్చింది. అది కూడా పెద్ద బెడ్ది కూడా సో మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది కూడా చాలా మంచి క్వాలిటీ వచ్చింది. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, నాది స్టిచ్చింగ్ స్టార్ట్ ఉంది కదా. ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉంది. అది మీకు లాస్ట్ బ్లాగ్లో చూపించా కదా ఫ్రెండ్స్. అవి బ్లౌజెస్ సారీస్ మన అక్కడ తీసుకున్న బ్లౌజెస్ స్టిచ్ చేయాలి కదా, అవి స్టిచ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఏమంటే ఈవినింగ్ టైం ఫ్రెండ్స్, పూజ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు 5 o'clock అవుతుంది. అండ్ ఇక్కడ అక్క శ్రావణ మాసం సెకండ్ శుక్రవారం ఐ థింక్ అనిపిస్తుంది ఈ పూజ. ఫస్ట్ సెకండ్ అది పూజ. ఇది సెకండ్ శ్రావణ శుక్రవారమే డెఫినెట్లీ అట్లా అనిపిస్తుంది. ఇక్కడ ఏమంటే అక్క పూజ స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. నేను ఇక్కడ హెల్ప్ చేస్తున్నా కొంచెం. అండ్ ఇక్కడ అన్ని పూల మాలలు ఇంకా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంది అక్క పగడికి. అండ్ ఇక్కడ ఏమంటే నేను కొంచెం హెల్ప్ చేస్తున్నా, స్టిచ్చింగ్ పని ఆపేసినాం ఫ్రెండ్స్. అంత మంచిగా ఇల్లు ఉంటాయి తుడిచేసి అంతా రిఫ్రెష్ అయిపోయినాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ అక్క మంచిగా రెడీ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అక్క వేసుకున్న బ్లౌజ్ని మీకు లాస్ట్ బ్లాగ్లో చూపించా కదా, స్టిచ్ చేసింటి కదా ఫ్రెండ్స్. నేను అదే చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం లూజ్ అయింది ఫ్రెండ్స్. అది ఫిట్టింగ్ చేయాలి నెక్స్ట్ టైం చేస్తే. ఇప్పుడు అక్క ఏమంటే డైరెక్ట్లీ వేసుకుంది, ఇక పూజ స్టార్ట్ అయింది, అందుకే ఉండనున్నాం. అండ్ ఇదేమంటే అక్కది చీర లగ్గం అంటే మ్యారేజ్ ఫ్రెండ్స్, మా అక్క మ్యారేజ్. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, అక్క మ్యారేజ్ సారీ ఉంది కదా, దాని మీద బ్లౌజ్ ఏమంటే మేము డ్రై క్లీనింగ్కి ఇచ్చారంటే ఫ్రెండ్స్. అప్పుడు మ్యారేజ్లో ఒక కట్టుకుంది కదా అక్క, వేరే చేసినాక మేము డ్రై క్లీనింగ్కి ఇచ్చాం ఫ్రెండ్స్. ఏమంటే మేము ఇచ్చాక డ్రై క్లీనోడు ఆ షాప్ వాడు ఏం చేసిండు ఫ్రెండ్స్, మొత్తం శారీకి ఇట్లా బ్లౌజ్ది కలర్ అంటించేసిండు ఫ్రెండ్స్. అండ్ బ్లౌజ్ కూడా మాకు ఇయ్యలే రిటర్న్గా, ఓన్లీ శారీ ఇచ్చారు ఫ్రెండ్స్. మేము ఇక అప్పుడు అక్క కూడా ఏం ఫోర్స్ చేయాలి అడికి లెంకదానికి. అండ్ మేము కూడా ఏమి ఇచ్చేయాలి కానీ ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద బ్లౌజ్ లేదు. అండ్ ఏది శారీ మీద బ్లౌజ్ ఉంటుంది ఫ్రెండ్స్, అదే మంచిగా కదా. అండ్ ఇక్కడ ఏమంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ పీస్ తెచ్చాం కదా ఫ్రెండ్స్. అలా ఒక్కడు కూడా అక్క మ్యాచింగ్ లేదు, ఇలా అంటే శారీకి మ్యాచింగ్ లేదు ఇలా. అందుకే మేము ఇది గ్రీన్ కలర్ చూస్ చేసి అక్కకు ఇది చేసినాం ఫ్రెండ్స్. కాంబినేషన్లో మంచిగా అనిపిస్తుంది కదా, ఎల్లో ఆపోజిట్ గ్రీన్. అందుకే ఇది తీసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ స్టిచ్ చేశాను నేను. సో చూడండి ఇక్కడ హెల్ప్ చేస్తున్నా. వాయినం కూడా ఇవ్వాలి కదా ఫ్రెండ్స్. అంటే అక్క ఏం చేస్తున్నానంటే అక్క చీర ఇట్లా పెట్టేసుకుంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏమంటే ఇది వదిన గారి పంపించారు కదా ఫ్రెండ్స్. నేను లాస్ట్ వాక్ మీకు షేర్ చేశాను. అక్క కోసం 2 sarees తెచ్చారు కదా, పంపించారు పార్సల్ అంటే మాకు కొరియర్తోనే. అవే దాంట్లోనే ఇది ఒక సారీ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి వాయినం కోసం ఏమేమి పెట్టాము. ఒక బనానా ఇట్లా గాజులు అండ్ కొంచెం పువ్వులు అండ్ ఇక్కడ తమలపాకులు అండ్ ఒక మెహందీ కాన్ఫరెన్స్ ఇలా పెట్టేసాం. అండ్ సింపుల్గా చేసుకుంటాం ఫ్రెండ్స్. ఎక్కువ మాకు కూడా ఇది డీప్లో పూజ మేము చేయం ఫ్రెండ్స్. ఇలా అక్క సింపుల్గా చేసుకుంటుంది.
సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే మహారాష్ట్రలో శ్రావణ శుక్రవారం మనం ఎలా ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు పూజ పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే మహారాష్ట్రలో చేయరు ఫ్రెండ్స్, చేస్తారు కానీ కొంచెం మంది చేస్తారు. ఎవరన్నా సెకండ్ శ్రావణ శుక్రవారంకి పెట్టుకుంటారు అండ్ ఎవరన్నా ఒక్కరు చేస్తారు ఫ్రెండ్స్. అందరూ పూజ పెట్టుకున్నారు అండ్ అంటే మన అక్కడ ఎట్లా చేస్తారో చాలా మంచిగా అందరూ ఒక పెద్ద పండగలాగా అలా చేయరు ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరన్నా ఒక్కరు కొంచెం ఇట్లా పూజ పెట్టేసుకుంటారు ఇంట్లో దీంట్లో. అండ్ ఇక్కడ ఏమంటే అక్కది మంచిగా పూజ అయిపోయింది ఫ్రెండ్స్. డెకరేషన్ అయింది. ఇక్కడ ఏమంటే తులసి కోట కాడ ఇట్లా దీపాలు పెట్టేసుకుంటుంది ఫ్రెండ్స్. అవతల ఇలా కూడా మన ఏమంటారు కడపకు కూడా ఇట్లా దీపాలు పెట్టేసాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నేను ఒక చిన్న ముగ్గు తీసా, దాని మీద ఇట్లా కలశం పెట్టి ఇది దీపం పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మన లక్ష్మీ మాతకు ఇది స్వాగతం కోసం ఫ్రెండ్స్. ఇలా చూడండి మేము ఇలా డెకరేషన్ అండ్ సింపుల్గా మేము పూజ చేసుకుంటాం ఫ్రెండ్స్. మీరు కమెంట్లో చెప్పండి మేము ఇది చేసుకున్నది మీకు అంటే ఇలా పూజ చేసింది మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా మా పూజ కంప్లీట్ అయింది. అక్క మంచిగా పూజ చేసుకున్నాం. పూజ కంప్లీట్ అయినాక ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్. హల్దీ కుంకుమ ఇచ్చింది, వాళ్ళకి ప్రసాదం కూడా ఇచ్చింది. అండ్ ఇక్కడ ఏమంటే నేను లాస్ట్లో మీతో శారీస్ అండ్ బ్లౌజ్ చూపించాను కదా, ఇవే కదా ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ అని. ఇప్పుడు ఏమంటే కస్టమర్ది ఫోన్ వచ్చింది, నేను బ్లౌజ్ తీసుకోవడానికి వస్తున్నాను. సో దాన్ని స్టిచ్ చేసి ఉంచేసా ఫ్రెండ్స్ ఇలా. అండ్ ఏమంటే వైట్ బ్లౌజ్ మీకు వైట్ సారీ వైట్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయాలని అన్నా కదా ఫ్రెండ్స్, అది స్టిచ్ చేసే వాళ్ళకి ఇచ్చేసా ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు వాళ్ళకు ఇండిపెండెన్స్ డే నాడు కావాలండే, అందుకే ముందుగా త్వరగా రెడీ చేసి ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈరోజు అంటే రక్షాబంధన్ కన్నా 3 days బ్యాక్ అంటే సోమవారం రక్షాబంధన్ ఉంటే, అండ్ ఇది మన సాటర్డే అంటే ఫ్రైడే ఇది. సో చూడండి 3 days అయినాక రక్షాబంధన్ ఉంది కదా. అండ్ ఇక్కడ ఏమంటే రేపు సాటర్డే ఇక్కడ అక్క కూతురికి అంటే మా అక్క బిడ్డ ఉంది కదా విశాఖ, దానికి కలవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అది హాస్టల్లో ఉంటుంది కదా, మీకు లాస్ట్ బ్లాగ్లో షేర్ చేసా. సో రేపు మనం దానికి మీట్ అవుతున్నాం. రేపు అంటే ఫ్రెండ్స్ ఇదే బ్లాగ్లో నేను రేపటి వీడియో కూడా ఇళ్ళని ఇంక్లూడ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే రక్షాబంధన్ నాడు మేము వెళ్తున్నామో లేదో లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే దాని హాస్టల్లో డైలీ రానియాలి ఫ్రెండ్స్, నాకు అలౌడ్ లేదు. అండ్ రేపు కలవడానికి పిలుస్తారు ఫ్రెండ్స్. మంత్లో ఒక సెకండ్ సాటర్డేకి మా పేరెంట్స్కి మీట్ అవ్వడానికి పిలుస్తారు ఫ్రెండ్స్ ఇలా. అండ్ ఇక్కడ ఏమంటే దానికోసమే రక్షాబంధన్ కోసమే దానికి ఇట్లా 2 కుర్తీస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి ఏమంటే 500కి ఒకటి పడ్డది ఫ్రెండ్స్ ఇలా. సో 2 కుర్తీస్ తీసుకున్నాం. ఇది చాలా బాగా క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్, కలర్ కూడా చాలా మంచిగా దొరికినాయి కలర్ కాంబినేషన్. ఇది 500కి ఒకటి పడ్డది, అందుకే మేము ఇది తీసుకొచ్చాం మీతో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. రేపు దానికి కలవడానికి వెళ్తున్నాం కదా. అండ్ ఇక్కడ ఏమంటే బావగారు కిరాణా సరుకులు తెచ్చారు ఫ్రెండ్స్. అండ్ దానికి రేపు ఏమన్నా వెళ్ళాలి కదా మా విశాఖకు, ఏమన్నా స్నాక్ గింట. సో ఫ్రెండ్స్ ఇదేమంటే ఇక్కడ ఇన్ని రెడీ అయినా ఇది ఆయిల్ ఫ్రెండ్స్, ఇలా రెడీ చేసి ఇస్తారు ఫ్రెండ్స్. మనం ముంగట్నే మషిన్లో వేసి ఇలా రుబ్బి ఆయిల్ తయారు చేసి ఇస్తారు ఫ్రెండ్స్. ఇలా నో కెమికల్స్ ఎంబీ ఉండదు, మిక్సెడ్ ఓన్లీ మంచిదే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇదేమంటే కోకోనట్ ఆయిల్ ఇది ఫ్రెండ్స్. ఇది మన హెయిర్ కోసం చాలా బాగా ఉంటుంది. ఇది కూడా సేమ్ ఇన్ని మన కళ్ళ ముంగట్నే రెడీ చేసి ఇచ్చింది కోకోనట్ ఆయిల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్ని దగ్గర షాప్ ఉంది ఈ సిటీలో. సో చూడండి ఇలా ఒకటి మన మంచి నూనె ఉంది ఫ్రెండ్స్ తినడానికి, అండ్ ఇది ఒకటి కోకోనట్ ఆయిల్ హెయిర్కి అప్లై చేయడానికి. సో చూడండి ఇవాళ బాగా కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్, వంకాయ కర్రీ. అండ్ ఇక్కడ ఏమంటే చూస్తున్నారు కదా విత్తడి వల్ల అది ఏమంటే పరమాన్నం చేస్తుంది అక్క, మన దేవికి ప్రసాదం ఇంకేమన్నా చేస్తుంది. 2 items ప్రసాదాలు పెడుతుంది. అండ్ ముందు సింపుల్గా పెట్టేసింది ఫ్రెండ్స్ ఏమన్నా. అండ్ ఇక్కడ బాగా కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏమంటే పొద్దున్న అక్క పప్పుచారు అండిన ఫ్రెండ్స్, అది ఇక్కడ వేడిగా చేస్తున్నాం.
అండ్ ఇదేమంటే అక్క దోశ కోసం ఇడ్లీ కోసం ఇక్కడ రైస్ అండ్ పప్పు నానబెట్టిండే అది ఇక్కడ మీకు చూపిస్తున్నా. కానీ అది ఇక రేపు ప్రిపేర్ చేయరాదు, విశాఖ అక్కడే వెళ్తున్నాం కదా, అందుకే అది ఇక మిక్సీలో పట్టి రేపు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. అంటే మేము సండేకి ఇది తినసాలుతాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏమంటే నేను ఇక్కడ జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఎలా వస్తాయి మీకు చూపిస్తాను నేను వీడియోలో. అండ్ ఇక్కడ ఏమంటే మంచిగా ఇలా జొన్న పిండికి మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అదే మెయిన్ ఉంటుంది జొన్న రొట్టె ప్రిపేర్ చేయడానికి. ఇక్కడ నేను ట్రై చేస్తున్నా, నాకు అంటే ఇట్లా సింపుల్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చాలా బాగా రావు కానీ సింపుల్గా ఇట్లా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏమంటే ఫస్ట్ రొట్టె నాది చాలా పెద్దగా అండ్ ఇరిగిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏమంటే దొడ్డుగా వచ్చింది, ఇట్లా సన్నం మంచిగా రాలేదు ఫ్రెండ్స్. సెకండ్ ఇట్లా రొట్టె మంచిగా వచ్చింది ఫ్రెండ్స్, అది కూడా కొంచెం దొడ్డుగా వచ్చింది. అండ్ ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ 2 రొట్టెలు ప్రిపేర్ చేసేది ఉండే ఫ్రెండ్స్. నేను ఇక్కడ 3 అంతా పిండి కలిపేసి పెట్టేసా. చూడండి నా రొట్టెలు జొన్న రొట్టెలు ఇలా ప్రిపేర్ అయినాయి. ఇక్కడ అక్క ఏమంటే దేవికి మంచిగా ప్రసాదాలు పెట్టేసింది ఫ్రెండ్స్. ఇక్కడ మేము డిన్నర్ చేస్తున్నాం. సో చూడండి మా డిన్నర్లో ఇదే ఇవాళ. సో చూడండి ఇది నెక్స్ట్ డే సాటర్డే. సో చూడండి మేము విశాఖ కలవడానికి వచ్చాం ఫ్రెండ్స్, అంతా ప్రిపేర్ చేసుకొని వచ్చాం. అండ్ ఇక్కడ ఏమంటే ఇక్కడ ఇప్పుడు ఇది సాటర్డే కదా ఫ్రెండ్స్, మండేకు రక్షాబంధం ఉంది కదా ఫ్రెండ్స్, అందుకే వాళ్ళని విశారద్ అండ్ బావగారు రాఖీ విశాఖ అక్కడ నుంచి కట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మండేకు అలౌడ్ లేదు రావడం, అందుకే విశాఖ అందుకే ఇవాళ మనం రాఖీ పండుగ చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఏమంటే వాళ్ళ స్కూల్లో రాఖీ పండుగ సెలబ్రేట్ చేసేటోళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, అందుకే దానికి ఇక్కడ మేము ఒక 50 రాఖీస్ తెచ్చాం ఫ్రెండ్స్. ఇలా కొనుకొచ్చాం వాళ్ళ ఫ్రెండ్స్లో ఇంట కట్టడానికి బాయ్స్కు. సో సెలబ్రేట్ చేస్తున్నారు రాఖీ పండుగ, అందుకే దానికోసం తెచ్చాం. ఇక్కడ ఏమంటే అన్ని మేము వెరైటీగా తెచ్చాం కదా ఫ్రెండ్స్, అవి మంచిగా పెట్టేసుకుంటుంది ఇలా. అండ్ ఇక్కడ ఇదే మా విశాఖ ఫ్రెండ్స్, మా అక్క కూతురు. ఇదేమంటే హిందీ బ్లాగ్స్లో చాలా ఉంది మన విశాఖ, కానీ ఇప్పుడు తెలుగు బ్లాగ్స్లో ఫస్ట్ టైం చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇలా. సో చూడండి ఇలా డే మొత్తం ఇన్ని మాకు స్పెండ్ చేయాలా ఫ్రెండ్స్. అక్క ఇక్కడ మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాం ఫ్రెండ్స్. అక్క బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఉప్మాను ప్రిపేర్ చేసుకొచ్చింది ఫ్రెండ్స్, అది తినేసాం మేము ఇక్కడ. అదే విశాఖ బ్రేక్ఫాస్ట్ అయినాక మేము ఇలా దానికి మంచిగా పెట్టేసి ఇస్తున్నాం ఫ్రెండ్స్ రాఖీస్ గింట. ఇక్కడ బాగా చూసారా మంచిగా రెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంచి ప్లేస్ ఉంది ఫ్రెండ్స్, పేరెంట్స్కి మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు. చాలా పెద్ద వాళ్ళ స్కూల్ ఉంది ఫ్రెండ్స్ ఇలా. చూడండి మనం కుర్తీస్ తెచ్చాం కదా మేము, అవి ట్రై చేసి చూస్తుంది. అండ్ ఇక్కడ ఏమంటే విశాఖకు చాలా నచ్చాయి ఫ్రెండ్స్ 2 కుర్తీస్ కూడా. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వేర్ చేసి చూసారా ఎంత మంచిగా అనిపిస్తుంది, దానికి చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే వీడియో తీయాల విశారద్ అండ్ బావాని ఇట్లా బ్లర్ చేస్తున్నారు ఫ్రెండ్స్, అంటే జూమ్ అయిపోయింది వీడియో, అందుకే కొంచెం ఏడాడ ఇట్లా క్లియర్లీ కనిపించడం లేదు. సో ఇక్కడ మేము రక్షాబంధన్ సెలబ్రేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు విశాఖకు రాఖీ పండుగ నాడు విశాఖ టీచర్స్ చెప్పారికి రాఖీ పండుగ నాడు పేరెంట్స్ అలా ఉండేది ఇలా వాళ్ళకు చెప్పారంట. చూద్దాం ఇక ఇలా అయితే సెలబ్రేట్ చేసుకుందాం, కలిస్తే అన్నాడు కూడా వచ్చి వెళ్దామని అంటుంది అక్క. సో ఇక్కడ దాని నాన్న కట్టేసింది ఫ్రెండ్స్ రాఖీ. అండ్ ఇక్కడ విశాఖకి కడుతుంది మా విశాఖ. చూడండి ఎంత అంటే ఒక్క నిమిషం కూడా ఇట్లా స్ట్రైట్గా కూర్చుండలేదు. సో చూడండి ఇక్కడ ఈ మేము రాఖీలు ఇన్స్టా పేజ్ నుంచి మేము ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయి. అదేమంటే ఇట్లా రుద్రాక్ష ఉన్నాయని సెంటర్లో ఇట్లా నేమ్ రాసింది ఉన్నది ఫ్రెండ్స్. సో మంచిగా అనిపించినాయి కొత్తగా ఏమన్నా. అండ్ ఇక్కడ ఏమంటే లంచ్ టైం అయింది ఫ్రెండ్స్. సో చూడండి అక్క లంచ్లోకి ఏమేమి ప్రిపేర్ చేసుకొచ్చింది. ఇక్కడ పులావ్ చేసుకొచ్చింది ఫ్రెండ్స్, వెజ్ పులావ్. అండ్ ఇక్కడ శనగపిండి వడల కర్రీ చేసుకొచ్చింది ఫ్రెండ్స్. ఇట్లా వడలు మంచిగా ఫ్రై చేసి అండ్ గ్రేవీ ప్రిపేర్ చేసుకొచ్చినాం. అండ్ ఇక్కడ చపాతీ కాంబినేషన్లో. అండ్ బ్రేక్ఫాస్ట్లో మేము ఇడ్లీ ప్రిపేర్ చేసినాం ఫ్రెండ్స్, మీకు మర్చిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నాకు దానం వచ్చేసింది. సో చూడండి మేము ఇప్పుడు లంచ్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఏమంటే 5 o'clock దాకా మేము ఇక్కడ ఉంటాం ఫ్రెండ్స్, మన ఇంటికి వెళ్ళిపోవాలి. అదే పొద్దున్న 10 o'clock నుంచి ఈవినింగ్ దాకా 5 o'clock దాకా పేరెంట్స్ అలా ఉంటారు ఫ్రెండ్స్. సో చూడండి విశాఖ డ్రెస్ చేంజ్ చేసేసింది. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి, దానికి బాయ్ చెప్పి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అందరు పేరెంట్స్ వెళ్తున్నారు. చూడండి ఏమన్నా పేరెంట్స్ అయితే వెళ్ళారు, మేము ఆగాం ఫ్రెండ్స్ ఒక 5 minutes. సో చూడండి విశాఖ స్కూల్లో అయితే గార్డెన్ ఏరియా అండ్ ప్లే ఏరియా ఉంది ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంది వాళ్ళ స్కూల్.
ఫెసిలిటీస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ 5 o'clock వెళ్ళొచ్చాం కదా ఫ్రెండ్స్. వచ్చాక బాసన్ అంటే గిన్నెలు గింట కడిగేసాం ఫ్రెండ్స్. ఇది మొత్తం క్లీన్ చేసాం. పొద్దున్న ఫాస్ట్గా వెళ్తాం కదా ఫ్రెండ్స్. అండ్ వచ్చాక చాలా గిన్నెలు ఉండే ఫ్రెండ్స్. అవి చూడండి ఇట్లా కడిగేసి పెట్టేసాం. ఇక్కడ ఏమంటే అక్క నైట్ డిన్నర్ ప్రిపరేషన్ చేస్తుంది. ఇక్కడ ఏమంటే చపాతీలు ఎక్కాయంట కదా పొద్దున్న. అవి ఏం చేస్తుంది ఇట్లా చిన్నగా చాప్ అంటే చేసి దానికి మన పోపు వేసేస్తారు ఫ్రెండ్స్. మంచిగా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి ఆనియన్ వేసి అది చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ రైస్ పెట్టేసింది అక్క. సో చూడండి ఇది అర్జెంట్ ఒక ఫాల్ పెట్టేయాలి ఫ్రెండ్స్ బ్లౌజ్కి అంటే శారీకి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చీర ఉండిపోయింది ఫాల్ పెట్టడం. అండ్ పొద్దున్న అర్జెంట్ ఇవ్వాలి అందుకే పెట్టేస్తున్నా. ఫాల్ మంచిగా నానబెట్టేసింది ఫ్రెండ్స్. అండ్ వాష్ చేసి దానికి ప్రెస్ చేసేసాను. ఇక్కడ పికో తీసి మనం ఫాల్ అటాచ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఏమంటే అక్క రెగ్యులర్ ఫాల్ పికోది రెగ్యులర్ పని చేస్తా ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా చేస్తాను. నేను ఇక్కడైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తాను. అక్క బ్లౌజ్ స్టిచ్ కూడా చేస్తుంది. అండ్ ఇక్కడ పికో ఫాల్ కూడా చేస్తారు ఫ్రెండ్స్. డేలో మొత్తం అది ఎన్ని చీరలు కూడా చేసేస్తుంది అంతా. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ ఇక్కడ కస్టమర్ పెద్ద ఫాల్లే పెట్టుకుంటారు ఫ్రెండ్స్. మహారాష్ట్రలో మన అక్కడ చిన్న ఫాల్స్ ఉంటాయి కదా అవి ఇక్కడ దొరికాయి ఫ్రెండ్స్. ఇవి పెద్ద ఫాల్సే పెట్టబడుతుంది. అండ్ ఇవి మనకు అంటే షాప్లో దొరుకుతాయి పెద్ద ఫాల్స్. సో చూడండి ఇలా అరేంజ్ చేసేస్తున్నా. ఇక్కడ ఏమంటే నేను ఎక్కువ ఫాల్స్ పికో చేయ కదా ఫ్రెండ్స్. అందుకే అక్క నాకు చెప్తుంది ఇలా చేయాలి. అండ్ నేను కూడా దానికి అంటే అడుగుతున్నా ఎలా పెట్టాలి, ఇది రైట్ అయినా సైడ్ అని ఇట్లా దానికి అడ్వైస్ తీసుకుంటున్నదని. సో చూడండి ఫాల్ అటాచ్ అయిపోయింది మషిన్ మీద. ఇప్పుడు ఇక అంటే మిద్ది సైడ్ ఒక సైడ్ మషిన్ మీద అటాచ్ చేసే ఫాల్ అండ్ మిద్ది సైడ్ మన చేతి హ్యాండ్ సిలై చేయాలి ఫ్రెండ్స్. కుట్లు పెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటే మషిన్ మీద కింది సైడ్ మషిన్ మీద అటాచ్ చేయాలి. అండ్ మిద్ది సైడ్కు మనం చేతి సిలై చేయాలి ఫ్రెండ్స్. అండ్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేయాలి. అయితేనే ఇక్కడ మంచిగా ఉంటారు ఫ్రెండ్స్. అండ్ దీనికి 60 రూపీస్ ఇస్తారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నేను పెట్టేసా ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే అక్క నైట్ డిన్నర్ కోసం దోశ కూడా ప్రిపేర్ చేసింది. ఇడ్లీ పిండి ఉండే కదా ఫ్రెండ్స్ దాంతో దోశ ప్రిపేర్ చేసింది. ఇక్కడ పప్పు చూడండి మంచిగా ఇలా అన్ని వేసి మంచి పప్పు ప్రిపేర్ చేసింది. అండ్ ఇది చపాతీది ఉప్మా టైప్ చేసింది ఫ్రెండ్స్. ఇలా చాలా బాగా వస్తుంది ఇది తినడానికి. సో చూడండి మాది ఇది డిన్నర్. అండ్ పొద్దున్నది కొంచెం అంతా ఎక్కువైంది కదా ఫ్రెండ్స్. దాని విషయంగా అక్కడ తీసుకుపోయింది. సో అంతా ఎక్కువైంది అది. సో ఇవాళ మాది ఇది డిన్నర్. ఓకే ఫ్రెండ్స్ ఇవాళ ఈ వ్లాగ్ మంచిగా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కమెంట్లో చెప్పండి ఇవాళ వ్లాగ్ ఎలా అనిపించింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కు. ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్.